ఇప్పుడు మీరు భాగవత వాహిని గ్రంథ పఠనం వింటారు. మనము కిందటి భాగంలో కురుక్షేత్ర సంగ్రామం తరువాత ధర్మజుడు మనోవ్యధను చెంది బాధపడటం గూర్చి వినియున్నాము. కులగోత్రీయులను చంపుట, భీష్మద్రోణాదులకు మహాపూజ్యులను బలియిచ్చుట, అనేక వేల రాజులను వధించుట, బంధువధ, గురువధ, రాజవధ ఈ మూడును మహాపాపములు నా వలన జరిగినవి అని ధర్మరాజు విచారపడెను. దాని కొరకు 3 అశ్వమేధ యాగములనైనను చేయవలెను అని అతడు తలంచెను. దానికి గోపాలుడు, యజ్ఞమనిన సామాన్యము కాదు, తగిన ధనము నీ చెంత లేదు అని ధర్మజునకు తెలిపాను. దానికి ధర్మరాజు, రాజ్యభారము యజ్ఞభారములు అన్నియు మీ పాదములపై నుంచి తిని ఎట్లు చేసినను ఆనందమే అని తెలిపాను. దానికి కృష్ణ పరమాత్ముడు ధర్మజునకు సలహాను ఇస్తూ, ధర్మజ, అటులైన వినుము. పూర్వము మరుత్తుడన మహారాజు మహత్తరమైన యజ్ఞం ఒక దానిని చేశను. అట్టి యజ్ఞము ఇంతవరకు మరొకరెవరునూ చేయలేదనియే చెప్పవచ్చును. ఆ యజ్ఞ భవనముతో పాటు యజ్ఞ సామగ్రులు కూడాను సువర్ణములే. ఏటికి దక్షిణలు కూడాను బంగారు ఇటుకలనే ఇచ్చెను. బంగారు భూమి, బంగారు గోవులను దానము చేసెను. అందువలన ఋత్విక్కులకు దక్షిణ రూపమున అందించిన సువర్ణమును బ్రాహ్మణులు మోయలేక, వారు మోయతగినంత ధనమును వివిధ రీతులుగా గృహములకు చేర్చి అక్కరలేని బంగారును అందందే పారవేసి వెళ్ళిరి. అట్లు బుద్ధిపూర్వకముగా విడిచి వెళ్లిన ధనము అనగా సువర్ణము నేటికిని అందే పడియున్నది. కాన నీవు దానిని తెప్పించుటకు తగిన వారిని పంపినా అది మనకు లభించి నీవు అనుకున్న యజ్ఞమును ఆనందముగా పూర్తి చేయగలవు అని కృష్ణుడు సలహా ఇవ్వగానే ధర్మజుడు, స్వామి, అది పరుల ధనము కదా, దానిపై మనకు అధికారము ఏమున్నది? బ్రాహ్మణుల అనుమతి అవసరము లేదా అని అన్నాడు. కృష్ణుడు వెంటనే అందుకొని, విడచిన బ్రాహ్మణులు బుద్ధిపూర్వకముగా వదిలిరి. నేడు లేరు. మిగిలిన వారి సంతతికి ఈ విషయం తెలియదు. అది భూమి అధీనములోనున్నది. ఎవరి స్వాధీనమునను లేని భూమియందున్న ధనము ఆ దేశపు ప్రభువునకు చెందుటలో ఎట్టి అభ్యంతరము ఉండదు. దాని నిమిత్తము మరి ఒకరి అనుజ్ఞ అవసరమెందుకు? నీ రాజ్యమున భూమియందున్న ధనము నీకు చెందవలను కాన త్వరగా తెప్పించి యజ్ఞ కార్యక్రమములు ప్రారంభించమన్నారు. వాసుదేవుని ఆజ్ఞను, వ్యాసదేవుని దీవెనలను అందుకొని ధర్మజుడు తన సోదరులను ఇంకనూ కొంతమంది సైన్యమును విప్రులు వదలిన ధనమును తెచ్చుటకై ప్రయాణము చేసి పంపెను. వారలందరూ భగవదాజ్ఞ ప్రకారము ఈశ్వర పూజ గావించి ఆ ప్రసాదమును అందుకొని పయనమై వెళ్ళిరి. మరుత్తుడు దక్షిణ రూపమున విప్రులకు ఇచ్చిన ధనమును మోసుకొని పోలేక ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గమున వదిలిపోయిన ధనరాశులు కంటికి కనిపించెను. వాటిని ప్రోగు చేసుకుని ఒంటెలపై, ఏనుగులపై, రథములపై, బండ్లపై వేసుకుని
అత్యంత ఆనందముతో కొన్ని దినముల తరువాత పాండునందనులు హస్తినాపురమున ప్రవేశించిరి. పురప్రజలు ఈ విజయయాత్రకు అత్యంత ఆశ్చర్యమును పొంది పాండునందనుల ప్రతాపములను కొనియాడిరి. ధనరాశులతో ప్రవేశించిన రాజనందనులకు సుస్వాగతములు ఇచ్చుచూ జేజేలు చేసిరి. ఆనందమున గంతులు వేసిరి. జరుగబో యజ్ఞ వైభవములను వారిలో వారికి తోచినట్ల చిత్రించుకొని ఉవ్విళ్ళూరిరి. ఊహాగానములు పాడిరి. ఆనాటి నుండి గంగాతీరమున యజ్ఞ నిమిత్తమై అనేక మైళ్ళు విస్తీర్ణము గల భూమిని శుభ్రపరచిరి. హెచ్చుపల్లములు లేక సమము గావించిరి. యాగశాల కట్టించిరి. శృంగార మందిరములు నిర్మించిరి. అరుగులు అమర్చిరి. అలంకారములు చేకూర్చిరి. నలువైపుల నుండి ప్రజలు, విప్రులు, ఋషులు పుట్టలు పుట్టలుగా నెట్టుకుని వచ్చిరి. ప్రత్యేకముగా ఏర్పరిచిన వారి వారి స్థానములందు నివాసములు ఏర్పరచుకుని వారు తెల్లవారిన నుండి జరుగబోవు మహాయజ్ఞమును ఎప్పుడెప్పుడు చూచి అనుభవింతుమా అని నిమిషములు లెక్కించుచూ కాలము గడుప తెల్లవారెను. నిర్ణయించిన సుముహూర్తము సమీపించగానే విప్రులు, పెద్దలైన ఋషులు దీక్షభూనుటకు సంసిద్ధులై సభామంటపమున లేచి నిలచి ధర్మరాజును వాసుదేవుని చూచుచూ, రాజా, తమరు 3 అశ్వమేధయాగములు చేయ సంకల్పించినట్లు వింటిమి. అది నిజమేనా? అటులైన 3ను విడివిడిగా చేయ సంకల్పించితిరా, లేక సమస్త విధులు త్రిగుణాకృతము గావించి ఒక్కటిగానే చేయ సంకల్పించితిరా? సెలవిచ్చినా దానికి తగినట్లు మేము ఋత్విక్కులను నిర్ణయింతుము అని కోరిరి. అందులకు ధర్మజుడు, విప్రులారా, మహారుషులారా, ఎట్లు చేసిన ఉత్తమ యజ్ఞము కాగలదో తమరే నిర్ణయించిన అందులకు నేనెంతయో సంతృప్తుడను కాగలను. ఇందులకు వాసుదేవుని అనుమతి అందరికీ ప్రధానము అని కృష్ణుని వైపునకు తిరిగి చూచెను. వాసుదేవుడు ఈ బాధ్యతను విప్రులకే వదలెను. అందుకు విప్రులు ఒకరినొకరు విచారించి కడకు ఈ రీతిగా నిర్ణయమునకు వచ్చిరి. ఏమనా, ఈ క్రతువునందే సమస్త విధులు త్రిగుణావృతము గావించి ప్రతి మంత్రమును ముమ్మాటు చెప్పి వచ్చినా ఋత్విక్కులకు దక్షిణ 3 రెట్లు అధికముగానిచ్చిన 3 అశ్వమేధయాగములు చేసిన ఫలము లభించగలదనియు, ఇందులకు మేమందరము అంగీకరించితమనియు తెలిపిరి. ఈ సలహాను వినిన వాసుదేవుడు చాలా బాగున్నదని తల ఊపగా, ధర్మజుడు తన తృప్తిని కూడాను వెలువరచి యజ్ఞము ప్రారంభించవలసినదిగా కోరెను. విప్రుల వేదమంత్రముల చేత భూమి ఆకాశములు అదరిపడినట్లు తోచెను. చేయవలసిన విధులన్నీ చేసి యజ్ఞాశ్వమును విడచిరి. అది సర్వాలంకార భూషణములచే నొసటి నిబంధనల పత్రమును ధరించి భూమండలమంతయు చుట్టివచ్చెను. యజ్ఞస్వరూపుడే యజ్ఞాధిపత్యము వహించగా ఆ యజ్ఞము ఎంత శోభించునో వేరు చెప్పనక్కరలేదు. యజ్ఞమును పూర్ణాహుతితో సమాప్తి గావించిరి. వచ్చిన ఋత్విక్కులకు, ఋషులకు, బ్రాహ్మణులకు దక్షిణలు, సన్మానములు విరివిగా నొసంగరి. దాన ధర్మములు లెక్కలేక జరిపిరి. గోదాన, భూదాన, సువర్ణ దానములతో
రాజ్యము పూర్తి ఆనందమున మునిగిపోయెను. ప్రతివారి నోట యజ్ఞము యొక్క వైభవములు వర్ణనాతీతముగా ముచ్చటించుకొనుచుండిరి. అన్న సంతర్పణలకు విధి విరామము లేక అన్ని వేళలయందు వచ్చిన వారలకు లేదనక సర్వ పాకములతో సంతృప్తిపరచిరి. దీనిని చూచిన మహారుషులు, అనుభవజ్ఞులైన విప్రులు ఆనాడు చేసిన మరుత్తుని యజ్ఞమును మించినదని వర్ణించిరి. అన్నిటికంటేనూ మించినది, అధికమైనది, విచిత్రము, పవిత్రము అయినది కలదని ఆనందించిరి. అది ఏమనా, మరుత్తుని యజ్ఞమునకు ఇంద్రుడు యజమానిగా నిలిచెను. అది చాలా అద్భుతము, ఆశ్చర్యము అని తలంచుచుండగా, ఈనాడు మన ధర్మజుని యజ్ఞమునకు సాక్షాత్ యజ్ఞస్వరూపుడే అధికార స్థానమునకు నిలిచి జరిపించెను. ఇంతకంటేను వేరు పవిత్రత ఎందుకలదు? దీనిని పట్టి చూడా, ఈ యజ్ఞము మరుత్తుడు జరిపిన యజ్ఞము కంటేను అధికమైనదనియే చెప్పవచ్చును అనిరి. యజ్ఞ సమాప్తి అయి ఎవరి స్థానములకు వారు వెళ్ళిరి. వచ్చిన రాజులు ధర్మజుని సెలవు తీసుకుని వారి వారి రాజ్యములు వారు చేరిరి. బంధుమిత్రులు ఇంకను కొన్ని దినములుండి వారి వారి అనుకూలములను అనుసరించి ప్రయాణమై పోవుచుండిరి. అయితే శ్యామసుందరుడు మాత్రము ఇంకనూ కొంతకాలము హస్తినాపురమందే యుండ తలంచెను. అందుకు పాండవులు అత్యంత ఆనందమున తగిన ఏర్పాట్లు కావించి నిత్యము గోపాలుని సేవలు చేయుచు అతని సువాక్యముల శ్రవణము గావించుచు కాలమును పవిత్రముగా గడుపుచుండరి. ఇట్లు కొంతకాలము జరిగిన తరువాత గోపాలుడు ద్వారకకు వెళ్ళుచు అర్జునుని వెంటబెట్టుకుని పోయెను. పరమాత్ముడు ద్వారక చేరగనే ద్వారకాపురవాసులు తిరిగి తమ స్వామి వేంచేసినని ఉత్సాహపూరితులై స్వాగతము ఇచ్చిరి. కన్నుల పండువగా దర్శించిరి. తనివి తీరా ఆనందించిరి. ఇట్లు కాలము కదలిపోవుచుండగా హస్తినాపురమునకు సమీప ప్రాంతంలో తాపసి వేషమున విదురుడు తిరుగుచుండినట్లా వారి నోట వీరి నోట వినికిడి వార్తలు కడకు ధర్మజుని చెవిని పడగనే ఇది ఆశ్చర్యమును ఆనందమును కలిగించి ఈ వార్త నిజమా కాదా అని కొందరు గూఢచారులను పంపి వెతికించెను. ఇంతలో విదురుడు హస్తినాపురమునకే వేంచేయుచుండినట్లా గూఢచారులు వార్తను తెలిపిరి. ఆ వార్తతో ధర్మజుడు పట్టరాని ఆనందముంది. ఆహా, నేనెంత ధన్యుడను, తిరిగి విదురుని చూతుమో లేదో అను సంశయమున నిరాశకులోనైన మా హృదయములను చిగురు పుట్టించినది. ఈ పవిత్ర కాలము మమ్ములను సర్వవిధముల కుక్షియందుంచుకొని రక్షించిన మా బాబాయిని తిరిగి సేవించగలిగితిని అని ఆనంద వార్తను అంతఃపురమునకు సోదరులందరికీ తెలిపెను. ఇంతటితో ఆగక ఆనందము గట్టులు తెగి ప్రవహించగా తాను ఊరుకొనలేకపోయెను. తన పినతండ్రికి ఘనమైన స్వాగతమిచ్చుటకు సర్వ ఏర్పాట్లు చేయమని సైన్యమునకును పురప్రజలకును కబురంపెను. ఈ వార్త విన్న పురప్రజలు ఆనందోద్రేకులై ఊరు ముందు చేరిరి. రాజు సర్వాలంకార భూషితులైన తన సోదరులతో రథమును ఎక్కి ఊరి ముందుకు చేరిది. హస్తినాపురమంతయు అలంకారములతో
పచ్చని తోరణములతో తీర్చిదిద్దిరి. స్త్రీ, బాల, వృద్ధులకు తగిన వసతులు ఏర్పరిచిరి. ప్రజలను ప్రాణ సమానముగా చూచుకొనుచు పాండవులను కండ్లలో పెట్టుకుని కాపాడుచు ధర్మమన్న ప్రాణ సమానముగా విచారించి న్యాయమును చేయుచు సాక్షాత్ ధర్మస్వరూపుడుగా పేరు పొంది ఎంతో కాలము నుండి హస్తినాపురము వదిలి ఈనాడు తిరిగి స్వస్థానమునకు వచ్చుచున్నాడు విదురుడు అన్న వార్త కలలోని వార్తగా తలంచి తమరు చూచు వరకును నమ్మమను సందేహముతో ముసలివారు నడవలేకపోయినను తగిన వసతులు కల్పించుకొని కర్రలు చేతపూని రెప్ప వాల్చక దారులను చూచుచూ నిలుచున్న వృద్ధుల దృశ్యములు మరింత ఆనందము కలిగించెను. దారి పొడుగునా మిద్దెలపై, చెట్లపై క్రిక్కిరిసి ఎక్కడ చూచినను జనులు ఆనంద కోలాహలములతో అంతులేని గంతులు వేయదొడగరి. ఇంతలో జడలు ధరించి తాపస వేషముతో కొంత దూరమున పాలినడకతో హస్తినాపురమునకు అరుదించు విదురుని చూచి అతనే విదురుడనే జయ జయధ్వనులు మిన్నుముట్టెను. పాండునందనులు వారి వారి వాహనములు దిగి పినతండ్రికి స్వాగతమిచ్చుటకు కాలినడకన కదిలిరి. ప్రజలు ఎంత వారించిననో నిలువక పరుగిడి పాదములపై పడిరి. పాండునందనులు పినతండ్రికి ఆనంద భాష్పములతో స్వాగతమునిచ్చిరి. నోటి మాటలు రాలేకపోయెను. ఒకరినొకరు ఆలింగనములు చేసుకొని క్షేమ సమాచారములు పలికి ప్రజలందరూ చూచుటకు అనుకూలముగా నుండునని ధర్మజుని రథముపై విదురుని ఎక్కించుకొని మంగళ వాయిద్యములతో మధురమైన ఆనందములతో హస్తినాపురములో రాజవీధుల ద్వారా రాజభవనము చేరిరి. కొందరు విదురుని చూచి శిలల వలె నిలిచిపోయిరి. అతని రూపురేఖలు పూర్తిగా మారుటయు అతని యందు ఉద్భవించిన దైవ తేజస్సుచే సాక్షాత్ ఇంద్రుని వలె కనిపించెను. ఆ వర్ణనలను ఎవరికి తోచినట్ల వారు ముచ్చటించజొచ్చిరి. కొందరు ప్రేమాశ్రులు విడిచిరి. రాణివాసములోని రాణులు ఘోష పరదాల నుండి దర్శించి ఆనందించిరి. విదురుడు రాజభవనము చేరి సందర్భానుసారము ఎవరిని ఎట్లు కుశల ప్రశ్నలు అడుగవలనో అట్లు అందరినీ పలుకరించెను. కుంతీదేవి వచ్చి మమ్ములను మా బిడ్డలను కంటిలో పెట్టుకుని కాపాడిన నీ ప్రేమ మమ్ములను ఇంతకాలము మరిచి ఎట్లుండెను? నా కుమారులు నేడు ఈ రాజ్యమును పాలించుచున్నారన్నా ఇది అంతయు నీ ప్రసాదమే. ఆనాడు నీవే లేకున్నా నేటికి నా కుమారులు ఏమై ఉండేవారో మరిది. మేము అనేక యుడుములకు గురి అయితిమి. కాని అన్నింటికన్నను నీవు మా వెంటలేని కష్టము మమ్ములను మరింత బాధ పెట్టుచుండెను. కడకు తిరిగి నిన్ను చూతమను ఆశయే మాలో అడుగంటిపోయెను. ఈనాడు మా అందరి ఆనందము పూర్ణరూపము ధరించెను. ఈనాడు ఎంత సుదినము నాయనా! అదృష్టము కాని ఆనందము కాని చెప్పిరాదు కదా అని కంటి నీరు తుడుచుకొనుచున్న కుంతి చేతులు పట్టుకుని విదురుడు కూడాను తన కంటి నూరును తుడుచుకొనుచు గడచిన వాటిని మననము చేసుకొనుచు, అమ్మా కుంతీదేవి, విధిని దాట ఎవరి తరము? ఎట్లు జరగవలెనో అట్లు జరుగకపోదు.
ఎవరు చేసిన పాపపుణ్యము వారికి కారణములుగా నిలుచును, కాని అన్యులు కారు. ప్రారబ్ధ సూత్రమున బంధింపబడిన మానవుడు స్వతంత్రుడు కాజాలడు కదా. ఆ సూత్రము ఎట్లు ఆడించినా అట్లు ఆడక తప్పదు. ఎక్కడికి లాగినా అక్కడికి పోక తప్పదు. మన ఇష్టాయిష్టములు ఇందులో ఏమీను చేయజాలవు. అంతయు అతని ఇచ్చ కదా అని అనేక విధముల వేదాంత గోష్ఠి జరుపుచుండగా ధర్మజ, భీమ, నకుల, సహదేవులు తలలు ఉంచుకుని అతి శ్రద్ధతో వినుచుందురు. కుంతి తిరిగి తల నిమురుచు, నాయనా, నీ చల్లని చూపుతో యుద్ధమును జయించిరి. కాని ద్రౌపదీ పుత్రులను, సుభద్ర పుత్రుని కాపాడుకొనలోని దురదృష్టవంతులమైతిమి. వారు నీ చూపునకు దూరమైరి. ఆ జ్వాలలే అనవరతము మా హృదయములను మండించుచున్నవి. నీవు చెప్పినట్టులా విధి దాట ఎవరి తరము? ఏదో గడచినది గడిచిపోయినది. చింతించియు ఫలములేని వాటికై ప్రాకులాడుట వ్యర్థము. ఈ తాపములో నిన్ను చూచుట దాహము తీరినట్లయినది. మరది, ఇంతకాలము నీవు ఎక్కడుంటివి నాయనా అని కుంతీదేవి ఎంతో ఆనందమును ప్రశ్నించెను. అందులకు విదురుడు, అనేక తీర్థయాత్రలు చేయుచు ఒకచో స్థిరము లేక తిరుగుచుంటిని అని తెలిపెను. అంత పాండవులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా పవిత్ర యాత్రలను గురించి ప్రశ్నించుచు ఆయా యాత్ర స్థానముల యొక్క అనుభవములను విదురులు వినిపించుచుండా ధర్మజుడు మధ్య మధ్య మాకట్టి భాగ్యము ఎన్నడు కలుగునో అని ఒక్కొక్క క్షేత్రము పేరి చెప్పినప్పుడు కన్నులు మూసుకొని హస్తములు జోడించి నమస్కరించుచుండెడవాడు. ఇంతలో భీముడు, బాబాయి, మీరు ద్వారకను కూడాను దర్శించితరా? అక్కడి విశేషములు తెలుప ప్రార్థింతుననెను. అంతలో ధర్మజుడు, అతట నందనందనుని చూచి వచ్చితిరి గదా, విశేషమేమి వివరింపము అని ధర్మజుడు ఆతురతతో అడుగగా కుంతీదేవి, నాయనా, మన అబ్బాయి అర్జునుడు కూడాను అక్కడే ఉండెను. బహుశా అక్కడికి వెళ్ళియుండినా చూచియే ఉండు. యాదవులందరూ క్షేమమే కదా? వృద్ధులైన నంద యశోదలు, దేవకీ వసుదేవులు ఎటులున్నారు అని ఒకరికి మించి ఒకరు ద్వారక సమాచారములు ప్రశ్నల వర్షము కురిపించిరి. అన్నియు వినుచున్న విదురుడు దేనికిని సరిగా సమాధానము చెప్పక ఆ ప్రశ్నలను మరిపించు విషయములు ముచ్చటించుచూ వెళ్ళెను. కారణమేమనగా యదువంశము నాశనమైన విషయము మార్గమధ్యమున ఉద్ధవుని వలన వినియుండెను. కనుక ఇంతకాలమునకు అపురూపముగా చిక్కిన ఆనందములో మునిగియున్న పాండవులకు వెంటనే ఈ దుఃఖమును అందించ ఇష్టము లేక తన రాకతో కలిగిన ఆనందమును తానే దుఃఖముగా మార్చరాదు అను ఉద్దేశముతో రేపో మాపో ఎట్లయినను అర్జునుడు వచ్చి తెలుపగలడు కదా, నా ద్వారా ఈ వార్త తెలియకూడదు అని లోలోన మృంగి కేవలము కృష్ణుని గుణగణములను మాత్రము వర్ణించుచు ఆ లీలను తెలుపుచు మాటలను మార్పు చేయుచు, అమ్మా కుంతి, నా ఈ తాపస వేషముతో బంధువుల దగ్గరికి ఎక్కడికి వెళ్ళ ఇష్టము లేకపోయెను. అందువలన నంద యశోదలను కాని ఇతర యాదవ శ్రేష్ఠులను ఎవ్వరినీ చూడలేదని
ఒక్క మాటతో ద్వారక సంభాషణలు అంతటితో నిలిపెను. ఏదో చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసిన పిల్లలకు పాండవులు యుద్ధమున విజయమును సాధించి రాజ్యమును పాలించుచున్నారన్న వార్త విని సాకిన చాపల్యముచే ఇచ్చటికి మాత్రమే వస్తుని గాని మిగిలిన మన వారల ఇండ్లకెక్కడికి వెళ్ళా సంకల్పించలేదు. పాత అభిమానము నన్ను ఇక్కడికి ఈడ్చుకుని వచ్చినది అని ఏదేదో వేదాంత విషయములను బోధించెను. ఈ రీతిగా మాటలను ముగించిన పిమ్మట ధర్మజుడు విదురునకై ప్రత్యేకముగా సర్వ సౌకర్యములతో ఏర్పరిచిన వసతి గృహమునకు దయచేయమని బాబాయిని ప్రార్థించి తోడ్కొనిపోయెను. అతట పినతండ్రి సేవలు చేయుటకు పరివారమును నియమించి ఇందులో తమరు కొంత విశ్రమించమని ధర్మజుడు ప్రార్థించగా సర్వ సదుపాయములతో నిండిన ఆ భవనమున నివసించుటకు విదురునకు ఇష్టము లేకపోయినప్పటికీ ధర్మజుని సంతృప్తికై కాదనలేక అందులో ప్రవేశించెను. కొంత విశ్రాంతి తీసుకుని శయ్యపై పరుండియే గడచిన కాలమును స్మరించుచు తన అన్న అయిన ధృతరాష్ట్రుడు పన్నిన పన్నాగములకు తన వంశమే నాశనము చేసుకొననియు ఇన్ని విధముల పాండవులను బాధించినను నేటికిని ధర్మజుడు ధృతరాష్ట్రుని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుచు గౌరవించుచు సర్వ విధముల వారలను సుఖపరచుచున్నాడని తెలుసుకుని పాండవుల ఉదార స్వభావములకు ఆనందించి ధృతరాష్ట్రుని బుద్ధులకు ఛీ అనుకొనుచు ఈ వృద్ధునకు ఇంకనూ వైరాగ్యము రాక రాజభవనముననే సర్వసుఖములను అనుభవించుచు పుణ్యమును పురుషార్థమును యోచించక జీవితము వ్యర్థము చేసుకొనుచున్నాడను తీవ్ర ఆవేదన విదురునిలో చెలరేగను. ఒకవైపున యోగదృష్టితో పాండవుల ఆసన్న కాలమును చూచెను. రెండింటినీ మనస్సున అణగత్రొక్కి పాండవులను నాటి నిండియూ కాపాడిన భగవంతుడే నేడును చూచుకొనగలడను ధైర్యమును తెచ్చుకొని పాండవులు పోయిన తరువాత ఈ గ్రుడ్డిరాజు మరింత బాధలకు గురికావలసి వచ్చునని తనలో తాను యోచించి ఇకనైనను అతనిని గృహము నుండి బయట పంపి తీర్థయాత్రలు చేయించి కాలమును సార్థకము చేయించవలనని తలంచి నిదానము చేయక ఇప్పుడే వెళ్లి అతనికి హితమును తెలుపవలనని లేచి చీకటిలో ఎవరికినీ తెలుపక ధృతరాష్ట్రుని వసతి గృహమునకు నడిచిపోయెను. ఇంతవరకు మీరు భాగవత వాహిని గ్రంథ పఠనం విన్నారు.